కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు 2% డబ్బులు పేదలకు ఖర్చు పెట్టడం. అవే కాకుండా కొన్ని సంస్థలు కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకుంటాయి. ఎట్లా అంటే పర్మిషన్ ఇస్తే మేము మీకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక హాస్పిటళ్ళు ఉండగా వీళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము ఇంతమంది పేదలకి సేవ చేస్తాం అని చెప్పేసి రాసిస్తారు. ఆ తర్వాతన దానికి సంబంధించినటువంటి ఏది అనుమతి తీసుకుంటారు. కానీ ఈవెన్ కాలేజీలు స్కూళ్ళల్లో కూడా ఉంది ఇది. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఎంత శాతం పేదలకి సీట్లు ఇవ్వాలి, ఎంత శాతం పేదలకి వైద్యం చేయాలన్నది రూల్ ఉంది. బట్ ఎవడో అమలు చేయడు. అమలు చేయించే యంత్రాంగం లేదు, అమలు చేయించే ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు అట్లాంటి దాంట్లోనే సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం. ఢిల్లీలోని ఇంద్రప్రస్థలో అపోలో ఆసుపత్రి ఉంది. వాళ్ళు చాలా క్లియర్గా ఇంతకుముందు 15 ఎకరాల భూమి ప్రభుత్వం వాళ్ళకి లీజుకి ఇచ్చింది, నామమాత్రపు లీజుకి. ఆ లీజులో ఇంద్రప్రస్థ అపోలో పేదలకు ఉచిత వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంది. పేషెంట్స్కి తమ దగ్గరకు వచ్చే ఓపీ పేషెంట్స్లో 40% మందికి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి వాళ్ళు రాసిస్తేనే వాళ్ళకి ఆ భూమి ఇచ్చారు. తీరా చూస్తే ఆ భూమి తీసుకుని ఇప్పుడు అది చెయ్యట్లేదు. దాని మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మీరు అలా చేస్తారా, మీరు అందులో రాసిచ్చిన నిబంధనలు అమలు చేస్తారా లేదా, లేకపోతే చెప్పేయండి మీ ఆసుపత్రిని తీసుకెళ్ళి ఏకంగా ఎయిమ్స్కి అప్పగించి పడేస్తాం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంఘటన ఇది. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపు న్యాయవాది వాదాలు వినిపిస్తూ ఈ ఆసుపత్రిలో ఢిల్లీ ప్రభుత్వం కూడా భాగస్వామని, దానికి 26% వాటా ఉందని చెప్పారు. ప్రభుత్వంతో చేసుకున్న 30 ఏళ్ల లీజు ఒప్పందం 2023తో ముగిసిపోయిందని, ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించారా లేదా అన్న విషయాన్ని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. అంటే వాళ్ళ టర్మ్ కూడా పూర్తయిపోయింది, అందుకని చేయట్లేదంటే కనుక అప్పుడు తీసేసుకోవాలి ప్రభుత్వం. తదుపరి విచారణ న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఢిల్లీ యూనిట్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు 2009లో ఆసుపత్రికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని తీర్పులో హైకోర్టు ఆదేశించినా సరే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోని నేపథ్యంలో ఈ కథ నడుస్తోంది ఇప్పుడు.